తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నీట్ గా వైట్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకొని హలో, వెళ్ళు. నువ్వు నాకు చెప్తున్నావా? సచిన్ కి బ్యాటింగ్ నేర్పుతున్నట్టుంది. నీ కర్మ. అయిపోయింది కదా మీది. ఏం అవలేదు. అయినా నువ్వు సాటిస్ఫై సరిపోతున్నా? నేనే ఒకర్లేదు సాటిస్ఫై. రఫ్ హ్యాండ్లింగ్. అమ్మని వీడంటే దారికటంగా. ఛా, ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళను? వీడికి కాని దొరికానంటే ఊరుకుక్కని ఊరించినట్టే. వావ్, కండల కాంతారావు. వీడి కండలు ఎలా ఉన్నాయంటే పిండి చేస్తాడు. ఎందుకేనా ఇంతలా అవాయిడ్ చేస్తున్నావు? ఫోన్ చేసినా ఎత్తట్లేదు. నిజంగానే కోపంతో అవాయిడ్ చేస్తున్నావా లేక ఆ కార్తీక్ గడి పడిపోయావా? చెప్పవే, చెప్పు. అమ్మో, వినపడిపోయింది. ఏంటి అలా జరిగింది? అమ్మ నారాజ్కి రాజా, ఆ రోజు మొహం చాటేసి ఈ రోజున చాటుగా నా మొహం చూడడానికి ట్రై చేస్తావా? ఆశ అంత ఈజీగా దొరుకుతానా? దొరకలే. ఈడెవడు? దానికి తెలియకుండా నేను ఫాలో అవుతుంటే నాకు తెలియకుండా ఎవడు ఫాలో అవుతున్నాడు? కొంపదీసి ఆ కార్తీకాడా? చెప్తా ఉండు. ఎవరు లేనది? బట్టల షాప్లో కూడా దిగారంటే నా రాజా. కార్తీక్ ఏంటి నానేసి తప్పించుకుంటున్నాడు? ఇదేది? వీళ్ళిద్దరేంటి నానేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు? అంటే నా డౌట్ రైటా? వీళ్ళిద్దరు పేరు స్టార్టా? పట్టేస్తా, ఇద్దరిని రెడ్ హండ్రెడ్గా పట్టేస్తా. కార్తీక్! అమ్మ రాజా, దొరకనుగా. కార్తీక్, దొరికావరా? బతికిపోయినా బాబు. అయ్యో బాబోయ్, వచ్చేస్తాడు. రాజా, కార్తీక్ అయిపోయావరా. ఇప్పుడు దీని పని చెప్తా. నన్ను ఫాలో చేస్తున్నావు కదూ? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి కదా. నన్ను అనుమానించడానికి నీకు సిగ్గులేదు? ప్రేమన్న చోటి అనుమానం ఉంటుంది. నిజం చెప్పు, నీకు స్టార్ట్ అయింది కదా కార్తీక్ గారి మీద లవ్? వద్దురా బాబు, నీ ప్రేమ వద్దు, ఈ అనుమానాలు వద్దు. నన్ను వదిలే ప్లీజ్. నాకే ఫీలింగ్స్ లేకపోయినా నీ టార్చర్ తట్టుకోలేక నిజంగా నేనే వెళ్ళి ఆ కార్తీక్ కి ప్రపోజ్ చేసేలా ఉన్నా. చూసావా నీ మనసులో ఆలోచన లేనప్పుడు ఇక మాట ఎలా వస్తుంది? అయినా నీ ఎంకరేజ్మెంట్ లేకుండా కార్తీక్ గారు ఇంత దూరం ఎందుకు వస్తాడు? నాకు చూసేందుకు దాక్కుంటాడు. కార్తీక్ వచ్చాడా? పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. అందరి ముందు ప్రూవ్ చేస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటావే? చెప్తా నీ పని. రే కార్తీక్, రారా బయటికి. నువ్వు రారా లోపలికి. అమ్మా, ఇదేంటి? అమ్మా, వీడున్నాడేంటి? వీడు కాదు, ఇది ఆ కార్తీక్ గడేడి. హే రాజా, అంద రాజా. రేయ్, అంతలోనే ఇంత చేసావంటే ఇంకొంతుంటే ఎంత అయ్యేదో. రాజా, నీ బట్టలు కావాలంటే నువ్వు లోపలికి రావాలి. బట్టల గురించి బట్టల షాప్ లో బెదిరిస్తావట్రా? వంత కొంట. నువ్వు వస్తావని నాకు తెలుసులే రాజా. రేయ్, ఆ ప్యాంట్ లో నా పర్సు ఉందిరా. కావాలంటే లోపలికి రా, మొత్తం ఇచ్చేస్తా. రేయ్, నన్ను తగులుకున్నావేట్రా?
ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. నేను చెప్పిన డ్రెస్సే వేసుకొచ్చావా? నీ టేస్ట్ సూపర్ శ్రావణి. థ్యాంక్స్. నా టేస్ట్ ఎలా ఉంది? నీ సెలెక్షన్ అది. మరి ఒకరు చెప్తే మనకు అస్సలు నచ్చదండి. ఏదైనా మనం చూడాల్సిందే, సాధించాల్సిందే. ఓ ఓకే. థ్యాంక్స్. వన్ మినిట్. యా షో. సారీ. బంగారం, బాస్తో డిన్నర్లో ఉన్నా. నీ పాత లవ్ స్టోరీలు అఫేర్లు చెప్పుకు. చ అయినా నాకే ఉన్నాయి. మనది కూడా చెప్పుకు. అసలు మంది లవ్వే కాదు కదా. బంగారం సర్లే, ఐ కాల్ యూ బ్యాక్. ఓకే బాయ్. సారీ, అర్జెంట్ కాల్. డాడ్ కాల్ చేశారు యూఎస్ నుంచి. ఓకే. యా. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? నేను అదే అడుగుదాం అనుకున్నాను. నేను అడుగుతుంది నీ గురించి. అబ్బే, అంత టైం ఎక్కడ శ్రావణి. కెరియర్, జాబ్, టెన్షన్స్. మరి ఆ ఫోన్ అమ్మాయి ఎవరు? ఎవరు? ఎంతమంది ఉన్నారేంటి? నేను మాట్లాడుతుంది నీ బంగారం గురించి. బంగారం నీకెలా? అయ్యో అదేం లేదు, జస్ట్ ఫ్రెండ్స్. జస్ట్ ఫ్రెండ్ అయితే నాకెందుకు ఫోన్ చేసింది? వాట్, నీకా? మీ లవ్ స్టోరీ మొత్తం చెప్పింది. ఏం చెప్పింది? తనేం చెప్పిందో పక్కన పెట్టు. నువ్వెందుకు దాచాలని చూసావు నా దగ్గర? అయ్యో శ్రావణి, అదేం లేదు. ఇప్పుడు దాకా నువ్వు చెప్తావని వెయిట్ చేశాను. నిన్నెంత నమ్మానో తెలుసా? నువ్వు అనుకున్నట్టు ఏం లేదు శ్రావణి. లేకపోతే ఎందుకు దాచావు? తనెందుకు నాకు ఫోన్ చేసింది? నా నడుము గురించి ఏం ఆగా? శ్రావణి, శ్రావణి. ఇలా చేసావేంటి? జోక్ చేసే మ్యాటర్ ఇది? ఫ్రెండ్వేనా నువ్వు? కాదు. ఇంకా డౌటా? ఏయ్, మనం ఫ్రెండ్స్ అన్నావుగా. నువ్వు అప్పుడు లవ్ అన్నావుగా. అదంతా అయిపోయింది కదా. ఎప్పుడు ఏమైపోతుందో తెలియదురా నీకు. నీకు బుద్ధి పుడితే లవ్వా లేదా ఫ్రెండ్షిప్పా? నువ్వేదంటే దానికి నేను ఓకే అన్నాలా? నా పరిస్థితి తెలుసు కూడా నువ్వు ఇలా అంటే. ఏంట్రా తొక్కలో పరిస్థితి? ఆ అమ్మాయిని ప్రేమించి నీకెలా షిఫ్ట్ అవను? నన్ను ప్రేమించి ఆ అమ్మాయికి షిఫ్ట్ అవ్వలేదు. అప్పుడు నిన్ను శృతి అనుకున్నాను. ఓకే, నన్ను పక్కన పడేసి శృతి దగ్గరికెళ్ళావు. అక్కడ ఓకే అయిందా? బెడిసి కొట్టింది. అప్పుడైనా మూసుకొని నా దగ్గరికి రావచ్చు కదా. ఖుషి ఇంటర్వెల్ సీన్ అని నీ బాస్ దగ్గరికి వెళ్ళావు. సౌండ్ రావట్లేదేంటి? తను కాదంది కాబట్టి నీ దగ్గరికి రావడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకు కాదు? ఎందుకంటే ఏం చెప్తాం? నేను చెప్పనా? నీ బాస్ అంటే నీకు మోజు, అందుకే అటెళ్ళావు. ఇప్పుడు చెప్తా విను. నీకది జరగనివ్వను. ఆల్రెడీ పెట్టావుగా పెంట. అది నథింగ్. నన్ను చంపేవే, చంపే. అమ్మో, మరి నా ఎంటర్టైన్మెంట్? ఓ పని చేయవే, నువ్వు చచ్చిపో. నీ బాస్తో లవ్ స్టోరీ అయిపోయింది అనుకుంటున్నావా? రేపు అట్నుంచి ఇస్తాగా నీకు ఇంకో ట్విస్ట్. తను కాదందని నీ దగ్గరికి రావడం కరెక్ట్ కాదు అన్నాడు. కార్తీక్ నీకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ముసుకో, పడితే తెలుస్తుంది నీకు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ కార్తీక్? ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు అర్థమైందా దాని పిచ్చి నీకు? నాకెందుకు మీ గొడవ? మీరు చూసుకోండి. నేను జాబ్ నుంచి తీసేయాలంట, కాదంటే రౌడీలను పంపించి చంపించేస్తుందంట. దానికంత సీన్ లేదు, చిన్నపిల్లల మెంటాలిటీ. నేను చేసిన ఏదో పనికి పిచ్చిదైపోయింది. నిజంగా పిచ్చిదా? పిచ్చాసుపత్రుల మీదొట్టు. నాకెందుకు ఈ టార్చర్? నీకు నాకు మధ్య ఏదో ఉందని దాని డౌట్. అంటే మన మధ్య ఏం లేదా? ఏముందండి దాని ఫేస్. ఏం లేదా మన మధ్య?
ఉందా? అడగకూడదు, తెలుసుకోవాలి. అడిగి తెలుసుకోవడం బెటర్ అని. ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతకన్నా బుద్ధి తక్కువ పని ఇంకోట్లేదు. చెప్తే ఫాలో అయిపోతాను. ఆ, నేను ఆ, నిన్ను ఆ, 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 నిన్ను నీ బంగారం. ఇటివ్వు. ఉండు, నేను చెప్తా. హలో, ఏంటే నీ గొడవ? నేను కార్తీక్ ని వదలను. నాకు కార్తీక్ మధ్య అఫేర్ నడుస్తుంది. ఏం చేసుకుంటావో చేసుకో. ఎస్, ఐ లవ్ హిమ్ వెరీ వెరీ మచ్. పెట్టేవే ఫోన్. అయ్యయ్యో, చెత్తగా వాగేశా. చక్కగా ఉంది. ఏమనుకుంటుందో. గంగలో దూకమను. అయినా అబద్ధమేగా చెప్పాను. నిజం చేద్దావా? నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? అస్సలా. బాబోయ్, రేపు కాన్ఫరెన్స్ కోసం వికారాబాద్కి వెళ్ళాలి. ఏం చేయదు కదా? దాని బొందా. లేదంటే నిన్ను తోడుగా రమ్మందాం అనుకున్నాను. ఎక్కడికన్నావు? వికారాబాద్. ఓ షిట్. వికారాబాద్ ఆ రూట్ అయితే ఏమన్నా చేయొచ్చు, ఎందుకంటే ఫారెస్ట్ రూట్ డేంజరస్ గా ఉంటుంది. ఒక్కదానివే అంటే మై గాడ్, ఇప్పుడేం చేయాలి? రమ్మంటే వస్తా. ఓ, థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. హలో, బంగారం, నీకు థ్యాంక్స్ చెప్దామని చేశాను. దేనికి? నన్ను తగులెడదామని నువ్వు నిప్పెడితే నేను దాంతో సిగరెట్ వెలిగించేసుకున్నానుగా. పాపం మా బాస్ నీకు చాలా గట్టిగా ఇచ్చేసినట్టుందిగా. నా టార్చర్ తట్టుకోలేక అది అలా వాగింది. కావచ్చు, కానీ అది రేపు నిజం చేసే ఛాన్స్ నాకు దొరుకుతుందిగా. మేమిద్దరం ఒంటరిగా కార్లో లాంగ్ డ్రైవ్, ఫారెస్ట్ రిసార్ట్ లో ఒక రాత్రంతా స్టే. అక్కడ ఏమైనా జరిగిపోవచ్చుగా. నేను చూస్తానుగా. ఎలాగా? చెప్తే జాగ్రత్త పడిపోతావుగా. జస్ట్ వెయిట్ అండ్ సీ. హలో 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 హలో. అయినా ఎలా గెచ్చేస్తారా? ఎలా గెచ్చేస్తుంది వికారాబాద్ ఫారెస్ట్ అని? ఫారెస్ట్ రిసార్ట్ అని చెప్పాను రా. ఫారెస్ట్ అంటే వికారాబాదేనా? ఏ అండమాన్ అనుకోవచ్చు కదా. అయిపోయి. రోడ్డు మీద లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ ఎవడన్నా అండమాన్ వెళ్తాడ్రా? చెత్త. ఓహో, కమిటీ అయిపోయావా? మరి అయినా నువ్వు ఎక్కువ ఆలోచిస్తావురా. లేదురా బాబు, దాని కాన్ఫిడెన్స్ చూడాలి. జస్ట్ వెయిట్ అండ్ సీ అంట. సింపుల్ సొల్యూషన్ పెట్టుకుని ఏంట్రా నువ్వు కూడా? రేపు వికారాబాద్ అని కాకుండా ఏ పటాన్చేరో గంటిపేట అని చెప్తే ఎలా ఉంటది? అయిపోయి మళ్ళీ కొట్టాడు. ఏంటి నాన్న, పటాన్ చెరుకు వెళ్ళాలా? నేను వెళ్తుంది కూరగాయలు కొనడానికి కాదరా, ఆఫీస్ కాన్ఫరెన్స్ మీటింగ్. నాకు ఒకటి అనిపిస్తుందిరా, నీ బంగారం అటాక్ కోసం వెయిట్ చేయకుండా మనమే స్ట్రాంగ్ అటాక్ చేస్తే ఎలా ఉంటది? సూపర్ రా. నీ వల్ల అవుతుందా? నేనైపోతా. నీకు ఎలా అనిపించిందా? ఆ, రే, ఆ పొట్టిదాని పిక్కలు చూశాను రా. ఓరి కాంట్రవల్లి కండు, అది కానీ కొట్టిందనుకో టికెట్ లేకుండా డైరెక్ట్ గా ఎర్నాకుళమే. మరి ఎలా రా? ఆ, నాకు తెలిసిన కక్కర బిక్కర రావినతలు గాడు ఒకడు ఉన్నాడు. ఆ అమ్మాయి మీదకి ఆయన వదులుతా. ఆ, కానీ సీరియస్ గా చెప్తున్నాను, నో టచింగ్, ఓన్లీ వార్నింగ్. గజ గజ ఉరికించేస్తాడు. ఏంటి గట్లా చూస్తున్నావు? పెళ్లి కట్టాల్సింది నేనే కదా. నువ్వే దొరికినావు ఈరోజు బకరాగానివి. ఉమ్. ఏంటి పెద్ద డాన్ అంటున్నావు? డెన్ లేదా? అన్న గన్నుడని వాడాడు, ఏ రెంట్ కట్టలేడు. రెంట్ కట్టలేడా? అసలు మీ వాళ్ళు జరిగే పనేనది? కాల వేల చెయ్య తల. మాలీషోడితో మాట్లాడుతున్నట్టుంది. ఇదిగో, కొట్టడాలు నరకడాలు లేవు, కళ్ళు పెద్ద చేసి బెదిరించాలంతే. వస్తే అంతే కదా, దానికి అన్న అవసరం లేదు. అన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకొని నా ఫేస్ ముందు పెట్టినాం అనుకో, ఎవడైనా సరే జడుచుకొని చేస్తాడు. లేడీస్ అండ్ జెంట్మెన్, ఇక్కడ లేడీస్ ఎవరు లేరే? నాకు నీలో ఇద్దరు కనిపిస్తున్నారు. ఆహా, ఒక్కసారి చెవులు కళ్ళు గట్టిగా మూసుకో. చెవులు కళ్ళు గట్టిగా మూసుకోమంటాడు. కంపెనీసి వాడేది. కస్టమర్ ముందు నా పరుగు తీస్తావరా? నీకుంటే కదా. హలో, ఇట్లాంటి బేరం దొరుకుతా మనకి? దొరకదు. ఇలా చూడమ్మా, చెప్పమ్మా. బెదరగొట్టాలా? ఆధార కొట్టాలి. ఖర్చు అవుద్ది. ఎంత?
పాతిక 50 ఇస్తా. పాతిక కంటే 50 ఎక్కువ 4 రేట్లు ఎక్కువ. డన్. హలో వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. ఆర్ వి రెడీ ఫర్ ద మీటింగ్? మనం ఈఎంఐ కోసం వస్తే ఆన్యం ఉన్నో తీసుకొచ్చింది ఏంట్రా? యా ఐల్ వెయిట్ అవుట్ సైడ్. మీటింగ్ బాగా జరిగిందా? ఓకే. సాఫ్ట్ డ్రింక్? నో థ్యాంక్స్. ఓకే. సారీ ఐల్ జస్ట్ బీ బ్యాక్. యా యా. అన్న అమ్మాయి ఒంటరిగా ఉంది, రండ్రా. భయం వేసిందా? ఇట్లాంటి టచ్చింగ్ లేవమ్మా. అవును. దీనికి లేనప్పుడు మనకెందుకురా? టచ్ చేస్తే పోలా? నువ్వెవడరా? అన్న మనోడే అన్న. మనోడంటే మాకు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చారా? ఎరా గుర్తుపట్టావా? సారీ రా, నేను టీవీ సీరియల్స్ చూడను. అప్పుడు సెల్లే కదరా. ఇప్పుడు ఈ పిల్లని తీసుకెళ్తా, ఎలా గుర్తుపట్టవో చూస్తా. రేయ్, నీ గుర్తింపు ఇంకా రావాలంటే ఓ చిన్న పందెం వేసుకుందామా? ఆఫ్ కోర్స్ నీకు దమ్ముంటేనే. ఏంటి? ఏ సెల్ తాకడం వల్ల నీకు సిల్లెడిపోయిందో దాన్నే మళ్ళీ వాడదాం. నీకు దమ్ముంటే ఆ సెల్ని తాకు, పిల్ల నీకు. One second. One second అయిపోయింది కదరా, తీసుకోండి. ఏరా మీరు మార్రా రౌడీ గదవులు. మీకెందుకురా ఈ ఛాలెంజ్లు, రియాలిటీ గేమ్ షోలు? చక్కని పిల్లుంది, పక్కనే బైక్ ఉంది, పట్టుకున్నావా పట్టుకెళ్ళావా అన్నట్టు ఉండక పందెమనగానే పందుల్లో పరిగెత్తడమే. ఆ రోజు నాకు సెల్లోని పిల్ల ముఖ్యం, ఇవాళ నాకు సెల్ కన్నా పిల్లే ముఖ్యం. థ్యాంక్స్ రా. ఇప్పుడు సెల్ నాదే, పిల్ల నాదే. వీడితో కొట్టించుకోవడం కన్నా మనం కొట్టుకోవడం బెటర్. అర్రే చూపి. నీకు చేతులు చూడటం కూడా వచ్చా?
నీకు వాళ్ళు ఎవరో తెలుసా? నా వాచ్ చైన్ కోసం వచ్చుంటారు. ఆహా, ఆ పిచ్చి బంగారం లేదు, అది పంపించిన రౌడీలు. అవునా? యూ డోంట్ వరీ, నీకు నేనేం కానివ్వను. నీకు నేను ఉన్నాగా, ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. ఓకే ఓకే. పద. అబ్బా, ఔ, ఆ, ఆ, కాలు ఏమైంది? కాలు నొప్పి. ఏ? పట్టుకు 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 హెల్ప్ చేయి ప్లీజ్. అవును, ఈ దెబ్బలేంటి? బాత్రూమ్ లో జారి పడ్డాం. అందరునా? అందరం ఒకటే బాత్రూమ్ యూజ్ చేస్తాం. సిల్లీ బగ్గస్. ఇదిగో బాగా బెదిరించారు కదా. లేకపోతే బ్యాలెన్స్ డబ్బుల కోసం కక్కుతు పెట్టి సొల్లు వాగుతున్నావు అనుకున్నావా? ఐ లైక్ ఇట్. టేక్ దిస్. అడ్వాన్స్ తీసుకున్నావు కదా, ఇది నాదే. రండ్రా. ఏరా, మనోళ్ళు బెదిరించేసి వణికించేశారు. అవునా? నువ్వు కేకరా. రే, ఫోన్ లో కాదు కానీ వచ్చాయి ఇక్కడికి. అందోరమా? రిసార్ట్ కి రారా, మందు కొడుతూ మాట్లాడుకుందాం. హే, అప్పుడైనా ముందున్నావు. నువ్వు మందన్నా? సూపర్ రా నువ్వు. ఇదిగో. Cheers. Cheers. బావా, మనోళ్ళు గడగడలు ఆడించారు బావా. అవునా? ఇదిగా అరుపులే. ఇక్కడ కూడా సూపర్ న్యూస్. యా. రే, మా బాస్. మాట్లాడు. హలో శ్రావణి, బార్లో ఉన్నా, ఫ్రీ అయితేరా. నీకో సూపర్ న్యూస్. రా చెప్తాను. ఓకే. రే, మా బాస్ వస్తుంది. మనం బంగారాన్ని ఎలా కుమ్మేశామో ఓ 4 ముక్కలు యాడ్ చేసి చెప్పు. 4 40 యాడ్ చేస్తా. ఓకే. మీ బాస్ తో లవ్ మ్యాటర్ సెటిల్ అయిందా? అబ్బా అబ్బా, నీ సిగ్గు సేవడా. యూనిట్ ఇక్కడ ఉంది. ఆ రావణాతల గారు ఎవరిని బెదిరించాడు? నా చేతులు ఎట్లా అవుతున్నాయి? వణికిపోతున్నావేంట్రా? చలేస్తుందా? రాదావు రాదావు. బంగారం బాసం ఒకటే అన్నమాట. ఇప్పుడు రివెంజ్కి కార్తీక్ గారు ఇరుక్కున్నానంటే నాలంటూ మటాసే. బంగారం దాని పేరు వచ్చిందేంటి? శ్రావణి, ఊరికే చెప్తున్నాను. యాక్చువల్ గా బంగారం వాయిస్ నీ వాయిస్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. సేమ్ టు సేమ్. వాయిస్ ఒకటేనా? శ్రావణి, ఇడు పండు. పండు, శ్రావణి. గుడ్ గుడ్. నమస్తే. తెలుసా వీడి వాళ్ళ ఎంత గొప్ప పని చేశాడో? అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా? పిలిచింది దానికి చెప్పడానికేగా. శ్రావణి, వీడు కొంతమంది రౌడీలు పురమాయించి బంగారాన్ని బెదరగొట్టేశాడు. ఓ, అది నీ పన్నా? ఆల్రెడీ తెలిసినట్టు అడుగుతున్నావేంటి? ఆమె కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? పొద్దునుండి దాని ఫోన్ రాలేదంటే నీ పన్నా అంటున్నా. ఇంకా రాదు. వీడు దాన్ని ఫుల్ గా కట్ చేసి పడేశాడు. ఏదో నువ్వు చెప్పినట్టు చేశాను లేరా. పోరా, నీకు మొహమాటం మరీ ఎక్కువ. ఆ రౌడీస్ ప్లాన్ నీదే కదా. అన్నట్టు ఇందాక చెప్తుంటే కట్టయింది. అదే శ్రావణి, ఆ రౌడీల మ్యాటరు. ఓ, ఎక్కడి నుంచోరా వచ్చిందో? చీప్ లిక్కర్ బ్యాచ్ శ్రావణి మీద పడ్డారు. ఒక్కొక్కడిని కొట్టాను చూడు, ఇరక్కొమ్మేస్తాను రా. అమ్మ నా పట్ట, వాళ్ళ ఎరక్కొట్టింది నువ్వా? శ్రావణి, నాకైతే బంగారానికి ఫోన్ చేసి కోటా శ్రీనివాసరావు లాగా అని కసి తీరా నవ్వాలనుంది. ఓకే, యు గో హెడ్, నేను వెళ్తా. నువ్వు వినవా? నేను వేరే ఫోన్ నుంచి వింటాను. వేరే ఫోనా? ఓ జోకు. అరే బాబా, అరే 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 యాక్చువల్గా ఏంటంటే అరే చెప్పు. అటుంది బా. అటు కాదు, ఇటు. అటలే ఇటేనా? నాకు బ్యాండ్ బజావ్ బారాత్. హలో, ఏంటి బంగారం, వాయిస్ వణుకుతుందేంటి? నువ్వు అసలు మనిషివేనా? ఆడపిల్లని కూడా చూడకుండా రౌడీలను పంపించి కాళ్ళు చేతులు విరగ కొట్టేస్తావా? ఏంటి బెదిరించారు అంతేగా? అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? నాకు ప్రాణం పోసిన డాక్టర్ మీద ఒట్టు.
నా కన్ను కూడా ఒకటి సరిగ్గా కనిపించట్లేదు తెలుసా? రే పండుగ నీ పండు. చెత్తనాల బెదిరించమంటే నా బంగారాన్ని కొట్టిస్తావా? ఏం చెప్పాను నీకు? నోటకి చెప్పానా లేదా బెదిరించమంటే కొట్టిస్తావరా? కొట్టిస్తావరా? చూసావుగా నాతో పెట్టుకుంటే ఏమవుతుందో. నా విషయం కార్తిక్కి చెప్పావో సత్యంగా చెప్పనండి. ఓ 4 రోజుల పాటు నువ్వు కార్తిక్కి దొరకకూడదు. 4 రోజులు కదండి, అసలు ఈ జన్మలోనే కనిపించానండి. వెళ్ళు. నా పిల్లలు చెప్తూనే ఉంది. ఇంకా వీడిని ఎక్కువ కాలం ఆపడం కుదరదు. వెంటనే ఫినిషింగ్ ఇచ్చేయాలి. కమెన్. గుడ్ మార్నింగ్ సార్. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మేడం గారు వెళ్ళిపోయారండి. మీకోసం కంపెనీ కార్ పంపించారు. ఓకే. స్విచ్డ్ ఆఫా? ఏమైంది ఇడికి? అంటే రాత్రి నువ్వు చెప్పిందంతా అనవసరంగా నీ వల్ల నా ఫ్రెండ్ అనుకుంటాం కదే. అసలు ఏం కావాలి నీకు? నీ లవ్. అది ఇంపాసిబుల్. నాకు నచ్చిన పర్ఫెక్ట్ అమ్మాయి నా లైఫ్ లోకి వచ్చింది. ఇంకా నన్ను నా సంతోషాన్ని నువ్వు కాదు కదా ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడే వెళ్ళి శ్రావణికి ప్రపోజ్ చేస్తున్నా. నువ్వేం చేసుకుంటావో చేసుకో. అర్థమైందా? గుడ్ బై. రా. ఈ మూమెంట్ కోసమే ఎదురు చూస్తున్నాను. ప్రేమించిన మనిషి నమ్మక ద్రోహం చేస్తే ఎలా ఉంటుందో నీకు ఈరోజు బాగా అర్థమయ్యేలా చేస్తా. హలో. హాయ్ శ్రావణి. ఎక్కడ? ఆఫీస్ గెస్ట్ హౌస్లో. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఓ 10 minutes లో అల్బీ దేర్. ఓ. ఏంటి ఇంత సడన్ గా? కంట్రోల్ దాటిపోయేవన్నీ సడన్ గానే ఉంటాయి శ్రావణి. క్లోజ్ ఫ్రెండ్స్తో కూడా మనకొచ్చే అన్ని ఫీలింగ్స్ చెప్పాం, కొన్ని దాచేస్తాం. కొన్ని ఫీలింగ్స్ స్ట్రాంగ్ అయిపోతుంటాయి, వాటిని కంట్రోల్ చేయలేం. అందుకే ఈ సడన్ మీటింగ్. అందరికీ లైఫ్ పార్ట్నర్ కావాలి. యాక్చువల్గా అది ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ అయిపోయి ఉంటుంది. అది తెలియకే అందరం ఓ తెగ. ఒక్కోసారి మన సోల్మేట్ మన పక్కనే ఉన్నా చూడం, చూసినా గుర్తించం, గుర్తించినా మాట్లాడం. అలాంటి మిజరబుల్ స్టేజ్ నుండే ఈరోజు ఓ క్లారిటీకి వచ్చాను. చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో చాలా పర్టిక్యులర్గా నాకు నచ్చాలి, నచ్చిన దాన్నే సాధించాలి. అంతకన్నా గొప్పగా ఏం వచ్చినా ఐ డోంట్ వాంట్ బికాస్ ఐ డెంట్ చూస్ ఇట్. కానీ నిన్ను చూడగానే నా టేస్ట్కి తగ్గ పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికిందని ఫీల్ అయిపోయాను. ఇందాక అనిపించింది, ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నాను, చెప్పేస్తే అయిపోతుంది కదా. చెప్పరా, చెప్పు. ఐ లవ్ యూ. జస్ట్ ఈ 3 ముక్కలు నీతో చెప్పడానికి ఎంతో ఎక్సైట్మెంట్తో ఇంటి నుంచి బయలుదేరుతుంటే లైఫ్లో ఫస్ట్ టైం నేను మనసు పారేసుకున్న అమ్మాయి, ఫస్ట్ లుక్లోనే నన్ను లవ్లో పడేసిన అమ్మాయి శృతి. అన్ఎక్స్పెక్టెడ్ టైంలో, అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్లో, మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ చూపుతో నువ్వు చూస్తుంటే ఏ లవ్ అని ఫీల్ అయ్యానో అదే లవ్ ఎగ్జాక్ట్గా శృతి కళ్ళల్లో కనిపించింది.
అర్థం కాలేదు. నిజమా? ఇలా అవ్వద్దా? ఇద్దరిలోనూ ఒకటే ఫీలింగా? లేక నా జడ్జిమెంట్ దొబ్బిందా? అవును శ్రావణి, నా జడ్జిమెంట్ దొబ్బింది. యాక్చువల్గా నీకు గానీ శృతికి గానీ నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నేనే అలా ఫీల్ అయిపోయానంతే. నో కార్తిక్, నీ ప్రేమని అర్థం చేసుకున్నాను. ఐ లవ్ యూ టు. శృతి, ఏం మాట్లాడుతున్నావు? నీకు కావాల్సినట్టే మాట్లాడుతుంది కదరా. ఎన్ని పెట్టాలో అన్ని పెట్టావు మా ఇద్దరి మధ్యలో. ఫైనల్ గా నువ్వు రియల్ ఎవరంట, నేను సైకో సాడిస్ట్. ఎంతైనా నువ్వు సూపర్ రా. కంగ్రాట్స్. మూసుకోరా. నువ్వు పెడుతున్న టార్చర్ తట్టుకోలేక అలా మాట్లాడుతోంది. లేదు కార్తిక్, సీరియస్గా నేను ఇష్టపడుతున్నాను. వాడి మీద కోపంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. శృతి, వాడు ఎదవే, కానీ నువ్వంటే చాలా ఇష్టం వాడికి. వద్దు కార్తిక్, లవ్ పేరుతో పిచ్చెక్కిచ్చేవాడు కంటే లవ్ కోసం పిచ్చి వేషాలు వేసేవాడే బెటర్. రే, ఇది నన్ను తిడుతుందో పోడుతుందో అర్థం కావట్లేదురా. మధు, ఓ ఫ్రెండ్గా చెప్తున్నాను, ఇప్పటికైనా నా మీద పడేయడం మానేసి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అదంతా వేస్ట్ కార్తిక్. ఐ లవ్ యూ. ఇంత సడన్ గా లవ్ ఏంటి? రియలైజ్ అయ్యాను. ఎలా? నేనంటే ఇష్టమన్నావుగా, అదప్పుడు నీ ఐడియాస్తోనే కదా వీడు నన్ను ఇంప్రెస్ చేశాడు. నీకది నేనే చెప్పాను, అందులో నీ రియలైజేషన్ ఏముంది? నీ ఐడియాస్ కి పడిపోయానంటే నీకు పడిపోయాననే కదా. ఎగ్జాక్ట్ గా ఇది కూడా అప్పుడు నీతో నేనే చెప్పాను. మరి అప్పుడులో వచ్చేలేదే? అప్పుడు రియలైజ్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? అయితే అప్పుడే ఉండాలిగా. అప్పుడు నువ్వు నాకు పరిచయం కాలేదు కదా. పరిచయం లేకపోతే? లవ్ లో ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇంపార్టెంట్ అయినప్పుడు తొక్కలోది నా మొహం చూడలేదని, నాతో పరిచయం లేదని నా లవ్ రిజెక్ట్ చేస్తావా? ఇదే నా లవ్ అంటే? అంటే మొహం చూస్తేనే లవ్ పుడుతుందా? నేను చెప్పే వరకు నన్ను చూడాలని కానీ కలుసుకోవాలని కానీ ట్రై చేయకూడదు. కలుసుకోవాలని కానీ ట్రై చేయకూడదు. మర్చిపోయావనుకున్నా. బంగారం నీకు మంచి ఫ్రెండే కదా. హ్యాపీ బర్త్డే కాదు. 3 మ్యాజికల్ వర్డ్స్ చెప్పడానికి 3 డేస్లో నీ ముందుంటా. ఏది తప్పుని శృతిని తిడుతున్నానో అదే తప్పు నేను బంగారం విషయంలో చేశాను. నా ఐడియాస్తో వాడు లవ్ ఎక్స్ప్రెస్ చేశాడు, కానీ నేను ఐడియాస్ ఇవ్వకముందు నుంచే వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు. శృతి, నాది అట్రాక్షన్ మాత్రమే, కానీ వాడిది ట్రూ లవ్. డోంట్ మిస్ హిమ్. శృతి, సారీ శృతి. శృతి మీద నా ప్రేమ అర్థం లేనిదైనా ప్రేమంటే అర్థం మాత్రం శృతి వల్లే తెలుసుకున్నాను. మనసును అర్థం చేసుకునే పార్ట్నర్ దొరకనే కదా ప్రేమ పెళ్లి ఫీల్ అవుతుంటాయి. అలాంటిది నేను చూడలేదు, సెలెక్ట్ చేసుకోలేదు అన్న సిల్లీ రీజన్తో ఎమోషనల్ గా ఎంతో కనెక్ట్ అయిన నా బంగారాన్ని నేనేం చేశాను? ఐ జస్ట్ లెఫ్ట్ లైక్ దట్. ముందు శృతిని రీజన్ గా చూపించాను, తేడా కొట్టేసరికి నిన్నడ్డు పెట్టుకున్నాను. అంటే ఇట్స్ నాట్ లైక్ ఐ డెంట్ లైక్ యూ, ఐ డెంట్ లవ్ యూ. నీ అందానికి అట్రాక్ట్ అయిపోయాను. ఎవడన్నా అవుతాడు, కానీ నా బంగారంతో నాకైనా ఎమోషనల్ బాండ్ నాకు ఇంకెవ్వరితో అవ్వదు. పాపం, నేను చేసిన పనులకి పిచ్చిదైపోయింది. ఏమైనా సరే తిడుతుందా తిట్టి, కొడుతుందా కొట్టిని, పడతాను. నా మోకాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాను. తనేమన్నా పర్లేదు, ఐ డోంట్ కేర్, కానీ నా బంగారం నాకు కావాలి. ఐఎమ్ సారీ. నీకు బాధగా ఉండొచ్చు, కానీ ఇప్పుడే బాధపడటం బెటర్. లైఫ్ అంతా వద్దు. మనం పెళ్లి చేసుకున్నా నువ్వు సంతోషంగా ఉండలేవు, ఎందుకంటే నా బంగారం లేకుండా నేను హ్యాపీగా ఉండలేను. అసలు కలవకుండానే మేమిద్దరం ఎంతలా కలిసిపోయామంటే నా మైండ్, నా టేస్ట్. చూడు, ఆఖరికి నీకు ప్రపోజ్ చేయడానికి వస్తూ కూడా తను సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకుని వచ్చాను. అంతలా ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ శ్రావణి. బంగారం, ఐఎమ్ సారీ బంగారం. అమ్మాయి పైన ఉందయ్యా. సారీ అండి.
నీతో ప్రాబ్లం ఏంటో చెప్పనా? ఇన్నాళ్ళు గుర్తించలేదు, ఇప్పుడు గుర్తుపట్టడం లేదు. నువ్వు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేద్దామని వెయిట్ చేశాను, కానీ నువ్వు అప్పుడు నన్ను రిజెక్ట్ చేస్తే ఎంత బాగుందో తెలుసా? ప్రేమలో నువ్వెంత గెలిచావో నీ బంగారం కూడా అంతే గెలిచింది కార్తీక్. నువ్వు సెలెక్ట్ చేసుకునే అమ్మాయి కావాలని నువ్వు అనుకున్నావు. నా పేరు, రూపం, బ్యాక్గ్రౌండ్ చూడకుండా నా మనసుని మాత్రం చూసి ఇష్టపడే పర్ఫెక్ట్ పర్సన్ కావాలని నేను అనుకున్నాను. అండ్ యు ఆర్ ద వన్ కార్తీక్. మోకాల మీద కూర్చుని ప్రపోజ్ చేయాల్సింది నువ్వు కాదు. ఐఎమ్ సారీ. విల్ యూ మ్యారీ మీ? వద్దు బంగారం, ఇది కరెక్ట్ కాదు. ఎక్కువ బంగారం, ప్లీజ్ ప్లీజ్. అంటే నువ్వు నన్ను ఫేస్బుక్లోనే చూసావన్నమాట. అవ్వా అవ్వా అవ్వా. నువ్వు మాత్రం నన్ను చూడలేదని అబద్ధం చెప్పలేదా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.